ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. అవును సార్. బా ఏం నటించేటర్ అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు, కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు. ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందో అనొచ్చు, కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్, కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది, ఇంకా డీవియేషన్ లేదు. అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్. అంటే నా బిడ్డ కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పాలని అనిపించిన కొంచెం అడుచుకుంటూ మాటలు వెతుక్కుంటూ పొందిగ్గా మాట్లాడుతాను, కానీ అది నీలాంటి చూసారు కాబట్టి నువ్వు చెప్పాలి సార్. మీరు మాట్లాడగలదు సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది సార్ చరణ్ సార్ పర్ఫార్మెన్స్. చరణ్ సార్ అంటే పెద్ద. ఎందుకంటే సార్ ఈరోజు అందరూ ముత్త కంఠంతో అనేది ఒకటి సార్. ఏంటంటే ఏం పెర్ఫామ్ చేశారు అందరూ చిరంజీవి అంటున్నారు సార్. చిరంజీవి అని సార్. హాస్పిటల్ సీన్ లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంటే మీరు అన్నారు చూసారా, అంటే ఆయన ఫేస్ లో బాధ ఉంటదండి, కానీ మనకి ఆడియన్స్ మాత్రం గుండె మెలిపెట్టేసినట్టు. నేను చరణ్ గారు అందరూ మనం ఐమాక్స్కి వెళ్ళాం సార్. ఐమాక్స్కి వెళ్తే మొత్తం థియేటర్లో సీట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాగ్ తిరిగి ఇలా బెండ్ చేసి నీస్ మీద అన్నా నీకు నేషనల్ అవార్డు అన్నా అని అడిచారండి. ఈ ఇంట్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చంటే నాకు అంతకన్నా హ్యాపీ ఉంటుంది సార్. అంతకు మించిన సంతృప్తి ఇచ్చేసాడు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా అంటే మళ్ళీ సీనియర్గా, తోటి నటుడుగా, కాంటెంపరీ నటుడిగా నాకు నిజంగా చరణ్ గర్వకారణం. అండ్ నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే మాట్లాడేసారు నా బిడ్డ గురించి. అంటే ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్న ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఇది పుత్రోత్సాహం పుత్రుణ్ణి కన్ననాడు కాదు, పదుగురు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు అది కదా నిజమైన పుత్రోత్సాహం. అంటే దాని అర్థం తెలిసొచ్చింది, ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. And I'm really proud of my son, Charan. I love him.